ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడుగా ఉంది. ఎఫ్ఈఓ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. 55 కోట్ల రూపాయలను ఎఫ్ఈఓ కంపెనీకి హెచ్ఎండీఏ బదిలీ చేసింది. ఈ క్రమంలో ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులను విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడుగా ఉంది. ఎఫ్ఈఓ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. 55 కోట్ల రూపాయలను ఎఫ్ఈఓ కంపెనీకి హెచ్ఎండీఏ బదిలీ చేసింది. ఈ క్రమంలో ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులను విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇందులో కీలకంగా ఉన్నటువంటి ఎఫ్ఈఓ కంపెనీకు ఎటకేలకు ఈ నెల 16వ తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు కూడా లండన్ లో కంపెనీ ఉంది కాబట్టి వాళ్ళకి ఈమెయిల్ ద్వారా నోటీస్ పంపించారు. అయితే ఆ నోటీస్ రిప్లై ఇవ్వడానికి మాకు కొంత సమయం కావాలంటే కూడా ఈ రోజు ఏసీబీ అధికారులకు అయితే మాత్రం రిప్లై ఇవ్వడం జరిగింది. 4 వారాలు సమయం కావాలంటే కూడా వాళ్ళు అందులో స్పష్టంగా కూడా పేర్కోవడం జరిగింది. కానీ ఎఫ్ఈఓ కంపెనీ అంటే ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణ అంతా కూడా ఎఫ్ఈఓ కంపెనీ కూడా చేయడం జరిగింది. తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎఫ్ఈఓ కంపెనీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ 10th సీజన్ ను నిర్వహించడానికి వాళ్ళు నిరాకరించారు. దీంతో ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యంలో స్వయంగా ఎఫ్ఈఓను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి, వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేస్తారనేది పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఏసీబీ అధికారులు అయితే మాత్రం వాళ్ళకు మెయిల్ ద్వారా నోటీసులు జారీ చేశారు. ఈ రోజు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. 4 వారాలు సమయం ఇచ్చినట్లయితే మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా లిఖిత పూర్వకమైనటువంటి సమాధానం అందజేస్తామంటూ కూడా ఏసీబీ అధికారులకు వాళ్ళు మెయిల్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఏసీబీ కూడా వారికి అనుమతించినటువంటి పరిస్థితి. 4 వారాల తర్వాత ఎఫ్ఈఓ కంపెనీ దీనికి సంబంధించి అంటే ఎందుకు ఒప్పందాన్ని ఉల్లంఘించారు, 55 కోట్ల రూపాయల బదిలీకి సంబంధించినటువంటి అంశాలేంటి, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి, ఒప్పందానికి సంబంధించి ఎంత నగదును వీళ్ళు ఈ ఫార్ములా నిర్వహించినందుకు ఎంత పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించాలనేటువంటి అంశాలన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి నివేదికను అందజేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి 4 వారాల తర్వాత ఎఫ్ఈఓ కూడా తనకి ఇచ్చినటువంటి నోటీస్ పైన రిప్లై ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.